ఈ దేశంలో ఎవరికీ ట్యాక్స్ ఉండదు, అలాగే ఎలాంటి బాండ్లు ఉండవు. ఇంకా చెప్పాలంటే ఇక్కడ ప్రభుత్వం కేవలం విరాళాలపైనే నడుస్తుంది. ఇంతకీ ఈ దేశం ఏంటి అనుకుంటున్నారా? ప్రపంచంలోనే అతి చిన్న దేశమైన వాటికన్ సిటీ. ఈ దేశం ఇటలీ రాజధాని రోమ్ పరిధిలోకి వచ్చినప్పటికీ ఇది పూర్తిగా స్వతంత్ర దేశం. దీనికి స్వంత ప్రభుత్వం, కరెన్సీ ఉంది. ఈ దేశ వైశాల్యం కేవలం 0.49 చదరపు కిలోమీటర్లు మాత్రమే. అలాగే ఇక్కడ జనాభా దాదాపు 800 మంది. కేథలిక్ క్రైస్తవుల మతనాయకుడు పోప్ ఈ నగరం పరిపాలన నిర్వహిస్తున్నారు. వాటికన్ నగరం మతపరంగా చాలా ముఖ్యమైంది. ఇది 1929లో స్వతంత్ర దేశంగా మారింది. కానన్ చట్టం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఉన్న బిషప్లు ఇక్కడ వార్షిక రుసుము చెల్లించాలి. వాటికన్ దేశానికి విరాళాలు ఇవ్వటంలో అమెరికన్ బిషప్లు ముందంజలో ఉన్నారు. వాటికన్ ప్రధాన ఆదాయ వనరు పీటర్ స్పెన్స్. పీటర్ స్పెన్స్ అనేది కేథలిక్ చర్చిలో పోప్ కు ఇచ్చే విరాళం. దీన్ని సాధారణంగా జూన్ చివరి ఆదివారం తీసుకుంటారు. ప్రతి సంవత్సరం పీటర్ స్పెన్స్ అమెరికా నుంచి $27 మిలియన్ తెస్తుంది. ఇది వాటికన్ ఇతర దేశాల నుంచి పొందే ఆదాయంలో సగం. అయితే ప్రస్తుతం విరాళం తగ్గుతోంది. దీంతో ఈ దేశం బడ్జెట్ సమస్యను ఎదుర్కొంటోంది. యుఎస్, యూరప్ లోని కొన్ని ప్రాంతాలలో చర్చికి వెళ్లే కేథలికుల సంఖ్య నిరంతరం తగ్గుతోంది. ఏడాది పొడవునా నిండి ఉండే చర్చిలు ఇప్పుడు ఖాళీగా కనిపిస్తున్నాయి. దీంతో విరాళం శాతం తగ్గుతోంది.